మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. సో విజయ్ కనకమేడల్ గారు చాలా చాలా తక్కువ మాట్లాడతారు అనేది ఒక ఫీల్ ఉంది. సో ఇంతమంది స్టార్ కాస్ట్ని పెట్టుకొని మల్టీ స్టారర్ పెట్టుకొని ఎలా డీల్ చేశారు, ఎలా ముందుకెళ్ళారు అసలు? తక్కువ మాట్లాడను కాబట్టి చాలా ఈజీ అయిపోయిందంటే. ఎక్కువ మాట్లాడితే ప్రాబ్లమ్స్ వచ్చావు కానీ అంటే బేసిక్గా తక్కువ మాట్లాడతాను కాబట్టి నాకు ఎక్కువ ప్రాబ్లం లేకుండా అయిపోయింది. అంటే ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం రాలేదు, ఎందుకంటే ముగ్గురు కూడా వాళ్ళు ఆఫ్లైన్లో కూడా మంచి ఫ్రెండ్స్ వాళ్ళు. రోహిత్ గారు, మనోజ్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. సమ్మర్ హాలిడేస్లో ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో ఇద్దరిది అమ్మమ్మ గారి ఊర్లో ఒకటే అనమాట. ఎవ్రీ సమ్మర్ హాలిడేస్లో చిన్నప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు హాలిడేస్ మొత్తం వాళ్ళే క్రికెట్ ఆడుకోవడం, ఆ గేమ్స్ ఆడుకోవడం ఎంజాయ్ చేస్తుండేవాళ్ళంట. తర్వాత రోహిత్, మన సాయి గారు, మనోజ్ గారు, బెలగొండ సురేష్ గారికి మోహన్ బాబు గారికి ఉన్న రిలేషన్ తెలుసు కదండి, అక్కడ వర్క్ చేశారు ఆయన. అందువల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఒకరికి బాగా తెలుసు. సాయి గారు అన్నయ్య అంటారు, ఆయన తమ్ముడు అంటారు, అలాగే అన్నదమ్ములు ఒక రిలేషన్ వాళ్ళకు ఉందన్నమాట. అలాగే సాయి గారికి, రోహిత్ గారికి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందువల్ల నాకు పెద్ద ప్రాబ్లం అవ్వలేదు ఆ ముగ్గురిని హ్యాండిల్ చేయడానికి. సో ఈ ముగ్గురుతో మీ ఫ్రెండ్షిప్ ఉందా ముందు? ముగ్గురు కంటే నాకు రోహిత్ గారు 3-4 టైమ్స్ కలిసి ఉంటా ఉండే, అనుకోకుండా ఎక్కడో బయట 3 చోట్ల ఈవెంట్స్లో కలిసాము. సాయి గారితో పెద్దగా లేదు. సాయి గారు 1-2 టైమ్సే మీట్ అయింది. ఈ సినిమా ముందు ఒక సినిమా ప్రపోజల్ అనుకుంటే ఎన్నో కలవడం అంతే. మనోజ్ గారితో ఉందండి, మనోజ్ గారితో కలిసి పని చేయలే కానీ మనోజ్ గారితో ఒక రిలేషన్, ఒక పరిచయం అయితే ఉంది. సో యూజువల్గా ముగ్గురు హీరోలు వాళ్ళకి చాలా గ్యాప్ అయితే వచ్చింది, ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. సింగిల్గా నేనే హీరో, సోలో హీరోగా ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ ముగ్గురిని ఒక చోట చేసి మీరు ఒక సినిమా చేయడం, ఫస్ట్ వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? రియాక్షన్స్ అంటే ఫస్ట్ అందరికీ సినిమా కూడా చూశారు కదండి, సినిమా కూడా చూసిన తర్వాత అందులో మనం ఏం చేంజెస్ ఏం చేస్తున్నాం ఏంటన్నది సాయి గారికి చెప్పాం, రోహిత్ గారికి చెప్పాం, మనోజ్ గారికి చెప్పాం. ఆ స్క్రిప్ట్లో ఉన్న చేంజెస్, వాళ్ళ క్యారెక్టర్ బెటర్మెంట్స్, వాళ్ళ క్యారెక్టర్ తీసుకుని నాకు ఒక మూడు ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు నేను అంత నేరేషన్ ఇచ్చిన తర్వాత ఓకే చేశారు. తప్ప మాది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అసలు ఇక్కడ ఈరోజు డిస్కషన్ రాలేదు. అంటే వాళ్ళు చెప్పిన ఆఫ్లైన్లో మంచి ఫ్రెండ్స్, వాళ్ళకు మంచి బాండింగ్ ఉండటం వల్ల ఆ యొక్క ప్రాబ్లం రాలేదు. వేరే దగ్గర అయితే వచ్చిండేదేమో, నేను చాలా కష్టపడాల్సి వచ్చేదేమో ఆయన్ని బ్యాలెన్స్ చేయడం కోసం. మేము టీజర్ చూసిన తర్వాత మీరు ఆ టీజర్ ఎండ్ స్టేజ్లో బెల్లంకొండ శ్రీనివాస్ది చూసినటువంటి ఒక క్లోజ్ షాట్స్ కావచ్చు, ఆయన షౌటింగ్, స్క్రీమింగ్, అదంతా మాకు కాంతారా చూసినట్టు అనిపించింది. ఎందుకు ఆ రిఫ్లెక్షన్ అనేది, చుట్టూ పసుపు కుంకుమలు, ఆయన అరుపులు. కాంతారా రిఫ్లెక్షన్ కాదండి, ఆ కథలో ఒక మెయిన్ కోర్ ఎమోషనల్ వచ్చే సీన్ అది. ఆ సీన్కి అది కావాలంటే బేసిక్ అంటే అక్కడ కాలభైరవుడు పోతాడు ఆ క్యారెక్టర్కి. అంటే పూనకం వచ్చినప్పుడు ఎవరైనా అదే చేస్తారు. ఇక్కడ తెలంగాణలో మనకి చాలా వరకు అంటే మనకి బోనాల టైంలో, జాతర టైంలో పూనకం వస్తాడు. అది ఇండియా వాడు ఎక్కడ జరిగినా ఏం చేసినా ఎవరైనా అదే చేయాల్సిందే, అది మారదు కదా. కథలో ఉన్న ఎలిమెంట్లో తీసుకున్నది కాబట్టి పూనకం వచ్చినప్పుడు ఎవరైనా అలా బిహేవ్ చేస్తారు. అందులో వచ్చింది తప్ప కాంతారా రిఫ్లెక్షన్, కాంతారా యొక్క ఇంప్రెషన్ అయితే అసలు ఏమీ లేదు. సో దాని కింద ఉన్నటువంటి కామెంట్స్లో చాలా వరకు చాలా రోజులు అవుతుంది ఒక డివోషనల్ మూవీ మేము చూసి, దాన్ని ఇది మాకు ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తోంది అన్నట్టుగా కామెంట్స్ అయితే కనిపించాయి. కంప్లీట్గా మీరు డివోషనల్ జానర్ అనట్లేదు, ఇది ఒక ఫ్రెండ్షిప్ ఉంది, అక్కడ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉంది. ఓవరాల్గా భైరవం గురించి అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒక విలేజ్లో ఒక ఆర్గానిక్గా ఉండే ఒక ఎమోషన్స్తో ఉన్న ఒక ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్స్ ఫ్యామిలీ మధ్యలో ఒక ఆర్గానిక్ ఎమోషన్స్ ఉంటాయి సినిమాలో. అంటే మన సిటీలో పొల్యూటెడ్ అయిపోయిన ఎమోషన్స్ కాకుండా ప్యూర్ ఆర్గానిక్ ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళ మధ్యన ఒక ఇష్యూ వచ్చి ఎలా డిస్టర్బ్ అయ్యారు, మళ్ళీ అందరూ ఒక తాటిపై ఎలా వచ్చారు, ఒక హ్యాపీ ఎండింగ్తో ఎలా వెళ్ళాం అన్నదే కదండి, అంత క్లియర్గా ఉంటుంది. సో నాకు ఈ ముగ్గురిని చూస్తే ముగ్గురులో కూడా గడ్డం కనిపిస్తుంది. మీకు గడ్డం ఏమైనా సెంటిమెంట్ ఉందా? అలా ఏం లేదండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇలా చూడండి, ముగ్గురిది గడ్డం మెయింటైన్ చేశారు. అంటే లుక్ కోసం ఉన్నంతే. ఇప్పుడు అంటే ఒక మేక్ ఓవర్ కోసం రోహిత్ గారు ఇంతకుముందు చాలా వరకు క్లీన్ షేవ్లో చేశారు, కొన్ని కొత్తగా ప్రయాణం చేయాలి. ఆ క్యారెక్టర్ చాలా హుందాగా ఉండాలి, కొంచెం పెద్దరంగా ఉండాలి. తనకు ఒక 9th క్లాస్ 10th క్లాస్ చదివే ఒక కిడ్ ఉంటాడు, ఒక 5th క్లాస్ చదివే ఒక పాప ఉంటుంది. మనం కొంచెం ఆ ఏజ్, ఆ మెచ్యూర్నెస్ కనపడాలి కాబట్టి రోహిత్ గారికి కొంచెం ఆ బియర్డ్ అది. మనోజ్ గారికి కూడా మ్యారేజ్ అయిపోయి ఒక 5-6 years అయి ఉంటుంది. కొంచెం మెచ్యూర్డ్ కంటే ఇప్పటి వరకు మనోజ్ గారు చాలా వరకు అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ చేశారు, అన్ని హీరోగా చేసినన్ని కూడా అలాగే చేశారు ఆయన. కానీ ఇందులో కొంచెం హుందగా, తన పేరు గజపతి వర్మ, ఆ లాయల్టీ అన్నీ ఉండాలి కాబట్టి కొంచెం గంభీరంగా ఉండాలనేసి కొంచెం బీఈడ్ ఆమె ఎక్కువ ఇచ్చారు అనమాట. శ్రీనివాస్ గారు చాలా హ్యాపీగా విలేజ్లో అందరు కుర్రోళ్ళలాగే గోయింగ్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అందరూ విలేజ్లో కొంచెం ఏం ఎక్కువతో ఉంటున్నారు, ప్రజెంట్ ట్రెండ్ ఎలా ఫాలో అవుతున్నారు,
కాబట్టి అలా ఉండాలి కాబట్టి ఆయనకి డిజైన్ చేసాం. ప్లస్ ఆయన కూడా ఎప్పుడు క్లీన్ షేవ్లో ఉన్నారు. సినిమాలు ఎప్పుడు బియర్డ్ పెంచి కొంచెం మాస్ లుక్ లుంగి కట్టుకుని ఎప్పుడు చేయలేదు. ఆయన చేసిన కూడా ఆయన అర్బన్ సినిమాలే, సిటీ బేస్డ్ సినిమాలే చేశారు. కాబట్టి ఈ సినిమాలో కొంచెం కొత్తగా ప్రయాణం చేయడం కోసం ఆయనకు ఒక లాంగ్ హెయిర్ పెంచి కొంచెం బీడది పెట్టి కొంచెం ముస్టాచ్ అని కొంచెం ఫుల్గా పెట్టి ఒక కొత్తగా ప్రయాణం చేస్తే ఆడని కొంచెం థ్రిల్ ఫీల్ అవుతారు ఉద్దేశంలో చేసింది. సో ఈ ముగ్గురిని ఏంటి హెక్టిక్ షెడ్యూల్స్తో మీరు బాగా వాళ్ళని పీడించారా ఏమైనా? నేను పెట్టించనే ఉండదండి. నాకు ప్రొడ్యూసర్ ఈ టైం స్టార్ట్ చేస్తున్నాం, ఈ టైం ఫినిష్ చేద్దామని అందరం కలిసి తీసుకున్న నిర్ణయంలోనే కంటిన్యూగా షూట్ చేసాం. అంతే, ఎక్కువ గ్యాప్స్ లేకుండా కంటిన్యూగా షూట్ చేసాం. కాకుండా మేము చూసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే మాకు హెక్టిక్ షెడ్యూల్స్, టైంకి అన్నం పెట్టట్లేదు, అందుకనే మేమే వండుకొని తింటున్నాము. అదే సరదాగా అంటే ఇప్పుడు అందరు కాంబినేషన్ చేస్తున్నప్పుడు సేమ్ అందరికి 1:30కి ఒక్కోసారి బ్రేక్ ఇవ్వలేం కదా. అలా సరదాగా అంటే ఎవ్రీడే ఫుల్ ఎంజాయ్ చేసాం, మంచి బ్రేక్ టైం తీసుకుని బాగా తినేవాళ్ళం, బాగా ప్రిపేర్ చేయించేవాళ్ళు. ఒకరోజు ఒక మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్న టైంలో ఈరోజు మేము బ్రేక్ తీసుకుంటాం, మేము ఫుడ్ ప్రిపేర్ చేస్తామని వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ వచ్చి షార్ట్ ఫినిష్ చేసుకుంటూ అలాగా కోఆర్డినేషన్ చేసుకొని నేను ఎప్పుడు టైంకి బ్రేక్ ఇవ్వను ఉన్నాయి. ఆ రోజు నేను 12:45కి బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ అక్కడ ఫుడ్ ఇంకా రెడీ అవ్వలేదు, ఇంకో 20 minutes పడుతుందంటే వెయిట్ చేసి మళ్ళీ బ్రేక్ తీసుకొని ఫుడ్ బాగా చేసి మళ్ళీ షూట్ చేసుకున్నాం అనమాట. సో అంతమందిని ఒకే చోట చూడడం, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అనగానే ఒక పండగ వాతావరణం అనేది కనిపిస్తుంది కదా. అంటే మాకు ఎవ్రీడే మాకు ఒక పండగ వాతావరణం ఉండదండి. ఎందుకంటే సెట్ అంతా ఒక ముగ్గురు హీరోలు, హీరోయిన్లు, జయసుధ గారు, పిల్లలు ఎంత ఉన్నప్పుడు ఎప్పుడంటే మా ఇంట్లో ఫెస్టివల్ జరిగితే ఎలా ఉంటుందో మొత్తం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ భైరవం తర్వాత ఒక మంచి సినిమా రావాలి, ఒక పెద్ద హీరోతో సినిమా రావాలి అనేటువంటిది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో ఆ ఆలోచన ఎప్పటి నుంచి మొదలు పెడతారు మీరు? డైరెక్టర్ నాకు లేదండి, ఆలోచన ముందు నుంచి స్టార్ట్ అవుతుంది, కథలు రాసుకుంటాము. కాదు సినిమా హిట్ని బట్టి ఏ హీరోని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలని మనం డిసైడ్ చేసుకుంటాం అంతే. సో ఇందులో భైరవంలో ఉన్నటువంటి వెన్నెల పాట చాలా సూపర్ హిట్ అయినట్టుంది. దాని మీద బోల్డ్ అన్ని రీల్స్ కూడా చేస్తూ ఉన్నట్టున్నారు కదా. అవునండి. సో మ్యూజిక్ శ్రీచరణ్. అక్కడికి వద్దాను. శ్రీచరణ్ పాకాల అంటే ఇప్పటివరకు కంప్లీట్ తను చేసిన జోనర్స్ వేరండి, ఈ జోనర్ వేరు. తను క్షణం కూడా చేరి, ఎవరు, నాంది, ఉగ్రం అన్నీ కొంచెం థ్రిల్లర్ జోనర్లో సినిమాలు చేశారండి. తనకు ఫస్ట్ టైం ఒక కమర్షియల్, ఒక మాస్ ఫిల్మ్ అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఫిల్మ్ తనన్నీ చేసిన, అర్బన్లోనే చేశారు. తను సిటీ బ్యాక్డ్రాప్లో తను కూడా చేసినాయి. ఫస్ట్ టైం విలేజ్ సినిమా. అందరూ అన్నారు శ్రీచరణ్ పాకాల ఎందుకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తాడు, కానీ ఇప్పటివరకు పెద్ద హిట్ ఆల్బమ్స్ ఇవ్వలేదు కదా, ఒకటి రెండు హిట్ అయినది తప్ప పెద్దగా లేవు కదా అన్నారు. లేదు, ఇప్పటివరకు తనకి ఇలాంటి కథ పర్లేదు, ఇలాంటి స్టోరీని బట్టే, స్టోరీలో నుంచి వచ్చే సిచ్యువేషన్ బట్టే సాంగ్స్ వస్తాయి. కాబట్టి నాకు నమ్మకం ఉందని కూర్చొని బ్రో ఇలా ఉంటుంది, ఇలా ఉన్న సిచ్యువేషన్ చెప్తే తను చేశాడు. చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. వెళ్ళిన సాంగ్ సూపర్ హిట్ అయింది. తర్వాత భైరవం టైటిల్ ట్రాక్కి చాలా మంచి పేరు వచ్చింది. ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ సాంగ్ కూడా రిలీజ్ చేసాం ఒక 3 days బ్యాక్. అది చాలా మంచి అప్లాజ్ ఉంది. ఇప్పుడు ట్రెండింగ్, యూట్యూబ్ ట్రెండింగ్లో ఉంది అది. తర్వాత నెక్స్ట్ ఇంకొక మాస్ మసాలా సాంగ్ ఉంటుంది, ఒక సెట్ సాంగ్ ఒకటి. అది విన్నాక అందరూ నిజంగా శ్రీచరణ్ పాకాలని చేశాడా, నేను శ్రీచరణ్ పాకాల ఎంతవరకు మనం వేరే పర్స్పెక్టివ్లో చూసాము, మనకు కూడా కమర్షియల్ మ్యూజిక్ కూడా చేయగలడు అన్న పర్స్పెక్టివ్ మారిపోద్ది ఆ సాంగ్ తర్వాత అందరికీ. సో శ్రీచరణ్ పాకాలతో మీకు సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది. అందరం టోటల్ క్రూ, టోటల్ అంటే టెక్నీషియన్స్ మొత్తం ఉండే. ఒక ఈవెన్ శ్రీచరణ్ పాకాలే కాదు, ఎడిటర్ చొట్టకాయ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మకడలి, మా రైటర్స్ తుమ్ము వెంకట అండ్ సత్య అండ్ స్క్రీన్ ప్లే రైటర్ రామచంద్ర, అందరూ ఫస్ట్ నుంచి మేము అందరూ ఫ్రెండ్స్ అండి. అలా కలిసి ఒక టీమ్గా ఫామ్ చేస్తాం అంతే. సో ఇక్కడ టీజర్ లాంచ్ టైంలో మనోజ్ ఒక మాట చెప్పారు, అందరం మేము బ్రదర్స్ లాగా కలిసిపోయాము, ఒక అన్న దొరికాడు, ఒక తమ్ముడు దొరికాడు, ఒక ఫ్యామిలీ అనేది ఉంది అనేది. సో ఆ బాండ్ అనేది యూజువల్లీ ఒక సినిమా తర్వాత ఎండ్ అయిపోతుందా అనేది ఒక ఫీల్ అనేది ఉంటుంది కదా. వాట్ వాజ్ ది రియాక్షన్ ఫిల్మ్ అయిపోయింది షూటింగ్ అన్నప్పుడు? లేదంటే ఒక ఫుల్ ఫిల్మ్ మొత్తం అంటే ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మనం ఆ మూవ్ కూడా చేసాం. ఒక మంచి అంటే కథలో ఉన్న ఎమోషన్స్ కూడా అలాంటివి కాబట్టి అందరూ బాగా సింక్ అయిపోయాం అనమాట. అంటే అందరూ కొంచెం ఎమోషనల్ అనమాట. మనోజ్ గారు కానీ, రోహిత్ గారు కానీ అంత ప్యూర్ హార్టెడ్ పీపుల్. అంటే వేరే ఏముంటుంది, డైరెక్ట్ ఏదైనా కానీ చాలా ఓపెన్ మాడుకునేవాళ్ళు అనమాట. బాబాయ్ నువ్వు వాళ్ళని కొంచెం లేటుగా వస్తాను, నువ్వు లేటుగా, నువ్వు ముందు రావద్దు, కొంచెం నన్ను అర్థం చేసుకో అని ఇంత ఓపెన్గా చెప్పుకునేవాళ్ళు. అలాంటి కంప్లీట్ షూట్ అంతా అయిపోయాక ఒక చిన్న ఒక ఎమోషన్ ఉంటుంది కదా సార్. ఇండోలో అంటే 80 days కంటిన్యూ పనిచేసాం. అది గ్యాప్ లేకుండా మంత్లో 10 days చేసి ఒక 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తే అది వేరే ఉంటుందేమో. కంటిన్యూగా డైలీ అంటే ఒక సెప్టెంబర్లో స్టార్ట్ చేసి డిసెంబర్ షూట్ ఫినిష్ చేసామండి. అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీడే మనం అందరూ మీట్ అయ్యి ఉన్నాం. షూట్ లాస్ట్ ప్యాకప్ చెప్పే రోజు నాడు చిన్న పెయిన్ అయితే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు కలుస్తూ ఉంటాను కానీ ప్రమోషన్స్లో మళ్ళీ కలుస్తున్నాము. తర్వాత ఎప్పుడు ఎవ్రీడే అంటే మా ముగ్గురు హీరోలకి నాకు కలిపి గ్రూప్ ఉందన్నమాట. వాట్సాప్ గ్రూప్. అది మా మనోజ్ గారే ఫస్ట్ డే లొకేషన్కి వచ్చినట్టునే క్రియేట్ చేశారనమాట. ఎవ్రీడే దాంట్లో చిట్ చాట్ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మా అంటే ఈ సినిమాతో కదండి, ఇంకా అది ఆ బాండింగ్ అలాగే ఉండిపోద్ది మాది.